కనపరచు.
సర్వోన్నతుడ నీకే స్తోత్రం, మహాగణుడ నీకే సర్వం, శక్తిదాత దైవం నీవేగా, నీదు ఆత్మవరములు కోరేదా, శక్తిదాత దైవం నీవేగా, నీదు ఆత్మవరములు కోరేదా, సర్వోన్నతుడ నీకే స్తోత్రం, మహాగణుడ నీకే సర్వం, సర్వోన్నతుడ నీకే స్తోత్రం, మహాగణుడ నీకే సర్వం, శక్తిదాత దైవం నీవేగా, నీదు ఆత్మవరములు కోరేదా, శక్తిదాత దైవం నీవేగా, నీదు ఆత్మవరములు కోరేదా, పేరేమీ కోరలేదు జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం, పేరేమీ కోరలేదు జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, పరమ తండ్రి నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, యేసునాథ నీకే వందనా, నీ ఏకదేవా వందనా, పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, నీ ఏకదేవా వందనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నారాయణపురం నుంచి వచ్చిన బిడ్డలు ముందుకు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని వారు మహిమపరుస్తారు. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచు. హల్లెలూయా. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను
విడచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి లఖారు నుంచి వచ్చిన బిడ్డలు ఒక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. రావాలి త్వరగా. ప్రైజ్ లార్డ్. ఆధారమేమున్నది. హల్లెలూయా. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో ఆదుకుంటుంటివే నా కన్న తండ్రి ఓలే ఆదరిస్తుంటివే నా కన్న తల్లి ఓలే అందుకే నేను ఆరాధిస్తున్నా నా యేసయ్యా అందుకే నేను ఆరాధిస్తున్నా అందుకే నేను ఆరాధిస్తున్నా
ప్రైస్ లార్డ్. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ఈ సమయంలో మధురవాడ యవనస్తులు ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మధురవాడ సంఘ బిడ్డలు యవనస్తురాలు. హల్లెలూయా. రాజాది రాజా రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వీడువని కృపణాలు స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును వీడువని కృపణాలు స్థాపించేనే
ప్రైస్ లార్డ్. హల్లెలూయా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. పాటలు పాడేవారు చాలామంది ఉన్నారు, అందరూ సింగర్లే. కానీ చూస్తే సమయం లేదు కనుక ఈ సమయంలో ఆఖరిగా మన మనుషుల్లో గ్రేస్ డేవిడ్ ఉంది. ముందుకు వచ్చి ఎవరిని బిడ్డ ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. అలాగే లీనా కూడా వస్తే బాగుంటుంది. కమ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. గట్టిగా చప్పట్లు కొడుతూ వచ్చే నామాన్ని కనపరచు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా.
యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుండుట నే లేచి ఉండుట కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు హల్లెలూయా లాస్ట్లో కూర్చున్నారు. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. మీరు ఎక్కడ పడతాడు కూర్చుని పోతే మిగతా వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారు కుర్చీల్లో అడ్డుగా. ఆ కుర్చీలు సర్దుకోండి, లెగాలి. అక్కడ స్త్రీలు ఆ కుర్చీలో ఖాళీగా ఉన్న అక్కడికి వెళ్ళండి. మీకే చెప్తున్నాను, లేకండి లోపలికి వెళ్ళండి. ఆ కుర్చీ చెప్తున్నాడా? ఆ పాస్ గారు వచ్చి చెప్పినప్పుడు లోపడాలి కదా. ఇరవై 24 లూకాసు వార్త 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా
ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సత్యంగా వచ్చండి. ఆ తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, చాలు. దేవునికి స్తోత్రం. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను అక్కడ స్త్రీలు తీసుకొని వచ్చారంట. ఎప్పుడు తీసుకొచ్చారు? తెల్లవారుజాము. మనం 10 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాం? దర్జాగా 11 సేవకులు ఎంత చెప్పినా మనం అనుకున్న టైంకే వస్తాం. ఇలాంటి ప్రత్యేకమైన కూటాల్లో సమయం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అనేక మంది సమయానికి రావటం చేత కాకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు? ఇక్కడ మందిరానికి సమయానికి రాలేకపోతే ఎక్కడ బయలుదేరావు? పరలోకానికి. అర్థమైందా? పరలోకం వెళ్ళే ముందు ఇక్కడే సిద్ధపాటు అన్నీ నేర్చుకోవాలి. రాత్రి చెప్పారు కదా, ప్రిపేర్ అయిపోవాలి, అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే అటువంటి వారినే పెండ్లి కుమార్తెగా రెడీ చేస్తారంట. కనుక సమయం విషయంలో కింద కూర్చో, కింద కూర్చో, కూర్చోగానే సమయ విషయంలో మారు మనసు పొందండి. ఇది పల్లెటూరు కాదు కదా, మనకి ట్రాన్స్పోర్ట్ దొరకలేదు, ఆటోలు దొరకలేదు, బస్సు దొరకలేదు. ఏమండి, అందరికీ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ చాలా మంచిగా దొరుకుతూ ఉంది. ఇలాంటప్పుడు కూడా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు అంటే దేవుని కార్యం అంటే ఎంత నిర్లక్ష్యం. అది అశ్రద్ధ. వెళ్దాంలే, పాటలు పాడుతారు కదా, వెళ్దాంలే. అర్థమైందా? వెళ్దాంలే కాదు, మొదటి ప్రార్థనకే ఉండాలి. ఆశీర్వాదం రావాలంటే మొదటి ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు, ఆశీర్వాద ప్రార్థన వరకు మందిరంలో ఉండాలి. అది ఆశీర్వాదం. దేవుని కొరకు సమయాన్నే కేటాయించలేకపోతే నువ్వేం చేస్తావు? దేవుని కొరకు ఇంకా ఏం చేస్తావు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు, సమయమును దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోండి, అజ్ఞానుల వలెగాక. మనకు తెలుసుండి అడిగేస్తుంటాం. వాక్యాలు అన్నీ తెలిసి మళ్ళీ నిలబెడితే నువ్వు ప్రసంగం చేసేస్తావు. ఇక్కడ వాక్యాలు తెలుసు, ప్రమాదం ఎక్కడంటే తెలుసుండి కూడా. కనుక సమయం విషయంలో మారు మనసు పొందండి. సమయ విషయంలో మారు మనసు పొందండి. అర్థమవుతుందా? సమయ విషయంలో మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన ముందు ఇంకా వర్షిప్ ఉంది. దేవుని చిత్తమైతే మరి సువార్త గాయకులు కూడా వచ్చారు. సమయాన్ని బట్టి వారు కూడా 2 పాటలు వినిపిస్తారు అనుకుంటున్నాను.
మరి అలాగే వాక్యానికి కూడా సమయం అవుతుంది. ఎన్ని గంటలకు వదిలినా నువ్వు కూర్చోవలసిందే. ఏం తెలుసా? తప్పు నీది, తప్పు మీది. గనక 3 అవుతుందో 4 అవుతుందో మేము ఇక్కడ ఇవ్వాల్సిన టైం పాస్టర్ గారులకి పాటగాళ్ళకి అందరికి ఇచ్చేస్తాం టైం. నువ్వు కూర్చోవలసిందే. 3 గంటలకు వెళ్తావు, 4 గంటలకు వెళ్ళి భోజనం చేస్తావు, నాకు అనవసరం. అది తప్పు నీది. నువ్వు 10 గంటలకు వచ్చి ఉంటే ఇంత ప్రమాదం. ఇప్పుడు నువ్వు రాలేకపోయిన చేత ఎంతమంది పాటలు పాడారు తెలుసు ఇక్కడ, అవునా కదా? అది మీరు ఆలస్యం చేయడం చేత ఆ సమయాన్ని కవర్ చేయడానికి అనేకులు పాట పాడవలసి వచ్చింది. అర్థమైందా? అందుచేత సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అందరము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో రాబోతున్న దాసులను దేవుడు అభిషేకించి నూతన బలముతో శక్తితో నింపి మన కొరకు వాడుకొనున్నట్లుగా, ఏదో వచ్చాము వెళ్ళామని కాదు, కానీ ఎంతో ప్రయాసముతో వారు వచ్చారు మనకు వాక్యం చెప్పడానికి. ఎంతో ప్రయాసముతో మన కార్యక్రమాలన్నీ మానుకొని మనము ఇక్కడ కూర్చున్నాం. మనందరికీ పనులు ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఈ 3 దినాలు ప్రత్యేకించుకున్నాము గనుక మన పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని వాక్యం వినాలి, దేవుని ఆరాధించాలి అని ఒక మనస్సుతో మనం ఇక్కడికి వచ్చాం. అందుచేత ప్రతి ఒక్కరము కూడా ప్రార్థిద్దాం. ఎవరి మట్టుకు వారే, ప్రభువా ఈ మధ్యాహ్నము మాకు పరిచర్య చేయడానికి వచ్చిన దైవజనులు, ఆరాధన నడిపించేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, వాక్యాన్ని ప్రకటించేవారు కానీ, నాయనా నీ అభిషేకం, హల్లెలూయా, నీ అభిషేకం, నూతన అభిషేకం, నూతన తైలముతో వారిని నింపండి. మా కొరకు వారిని మీరు వాడుకొనండి ప్రభువా, మా కొరకు మీరు వాడుకొనండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అటు ఇటు తిరుగుతారే ప్రార్థన అన్నప్పుడు. కూర్చో, వదరా, మందులు వేస్తున్నారు మీరు మధ్యలో. Glory to God, glory to God. Hallelujah, hallelujah. మనలాగా ప్రార్థనలో ఏకీభవించేటుండగా మన మధ్యలో ఉన్న సాలూరులో పరిచయం చేస్తున్న మోషే పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమవైద్యుడానికి స్తోత్రాలు, వందనాలు నాయన. గడిచిన దినములో ప్రభువా 2 కోటాల్లో బలంగా నువ్వు సంధించి మాట్లాడి బలపరిచి ఈ 2వ దినము 3వ కూటంలోనికి కొడుకులోకి ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవారికి పాటలు పాడి నిన్ను మహింపరుస్తున్నాం. నువ్వు మహిం పొంది ఉన్నావని మేము నమ్ముచున్నాం. ముందున్న కార్యక్రమాలంతట్లో నీవే ఉండి నడిపించండి. అయా ఆరాధనలో నువ్వు ఉండండి ప్రభువా. ఈ దినము నీ దాసుల్ని బలపరిచి నిలబెట్టి వాడుకోండి ప్రభువా. అభిషేకించి నైన మమ్మల్ని అందరినీ నైనా నీ వాక్యముతో ఉదక స్థానం చేయించి నీ వాక్యము చేత నేరుగా సూటుగా మాతో మా అందరితో మాట్లాడమని బలపరిచి ముందున్న సమయమంతా నీ ఆధిపత్యం వహించమని మహిమ నీవే పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుంటుండగా మన మధ్యలో జనతా కాలనీలో పనిచేస్తున్న పాస్టర్ సత్యం గారు కూడా ప్రార్థనలో నడిపిస్తారు.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాస్తులను ప్రేరేపణ చేసి నశించిపోతున్న ప్రజల కొరకు, చలారిపోతున్న నీ జనుల కొరకు ఏర్పాటు చేసినటువంటి రాకడ సిద్ధపాటు కూటాలను బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇది 3వ కూటం నాయన. ఈ కూటంలో ఆదించి అంచె వరకు ప్రభువా మీ దాసులను ఎత్తుపట్టుకుని మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రావాల్సి బిడ్డను త్వరగా తోడుకోనండి, దుష్టుని కీడు దూరపరచండి. మా ప్రభువా మీకు స్తోత్రాలు, ఆరాధనలో ఉండండి, వాక్యంలో ఉండండి, నీ దాసును నడిపింపులో ఉండండి. నీ దాసును మాటకు లోబడి ప్రతి బిడ్డ జీవించుటకు సహాయం చేయమని, ఆది నుంచి అంచె వరకు మీరే మీ ఆత్మకార్యం జరిగించి రాబా రీకల ఓరి పరిశుద్ధాత్మకార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఎంతోమంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, మాట్లాడే దేవుణ్ణి ఎప్పుడు చూడలేదయ్యా. ఒకవేళ మీరు కూడా అలా తిరిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పాటను పాడి దేవుని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, మాట్లాడే దేవుడు ఎక్కడ చూడలేదయ్యా, ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది. ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, మాట్లాడే దేవుడిని ఎక్కడ చూడలేదయ్యా. ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, మాట్లాడే దేవుడిని ఎక్కడ చూడలేదయ్యా, ఎక్కడ ఉంటావు నిన్నెట్లా ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది, ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది. ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా, మాట్లాడే దేవుడిని ఎక్కడ చూడలేదయ్యా. నీవే దేవుడవు, మాట్లాడే దేవుడవు, నీవే దేవుడవు, మాట్లాడే దేవుడవు. భూమి ఆకాశములను సృష్టించినవాడు, సూర్య చంద్రులను నిర్మించినవాడు, జీవరాశులన్నిటినీ నిర్మించినవాడు, నిన్ను నన్ను మట్టితో నిర్మించినటువంటి వాడు దేవాది దేవుడు.
ఆకాశములను సృష్టించిన వాడవు నీవట సూర్య చంద్రులను నిర్మించిన వాడవు నీవట భూమి ఆకాశములను సృష్టించిన వాడవు నీవట సూర్య చంద్రులను నిర్మించిన వాడవు నీవట జీవరాశులన్నిటినీ నిర్మించిన వాడవు నీవట జీవరాశులన్నిటి నిర్మించిన వాడవు నీవట మంటితో మానవుని నిర్మించిన వాడవు నీవట మంటితో మానవుని నిర్మించిన వాడవు నీవట ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది యేసు ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు యేసు నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు మానవుల చేతులతో చేసుకున్న బొమ్మ కాదు మన దేవుడు పరిశుద్ధ చరిత్ర ఉన్న పరిశుద్ధ దేవుడు ఆత్మతో ఆరాధన చేస్తే కనిపించే దేవుడు మనసారా ప్రార్థన చేస్తే మాట్లాడే దేవుడు మన దేవుడు మానవుల చేతులతో అమ్ముకున్న కావట పరిశుద్ధ చరిత్ర ఉన్న పరిశుద్ధ దేవుడవంట మానవుల చేతులతో చేసుకున్న బొమ్మవు కావట పరిశుద్ధ చరిత్ర ఉన్న పరిశుద్ధ దేవుడవంట ఆత్మతో ఆరాధిస్తే కనిపించే దేవుడవంట ఆత్మతో ఆరాధిస్తే కనిపించే దేవుడవంట మనసారా ప్రార్థిస్తే మాట్లాడే దేవుడవంట మనసారా ప్రార్థిస్తే మాట్లాడే దేవుడవంట ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా మాట్లాడే దేవుడినెప్పుడు చూడలేదయ్యా ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది యేసు నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు అలాంటి దేవాది దేవుణ్ణి చూడటానికంట ఎన్నెన్నో మాలలు వేసి రంగురంగుల బట్టలు మార్చినా కనపడేదట రంగులైతే మారాయి కానీ బ్రతుకు మారలేదట ఎన్నెన్నో మాలలు వేసి రంగు రంగు బట్టలు మార్చా రంగులైతే మారాయ్యా బ్రతుకు మారలేదయ్యా ఎన్నెన్నో మాలలు వేసి రంగు రంగు బట్టలు మార్చా రంగులైతే మారాయ్యా బ్రతుకు మారలేదయ్యా ఎన్నెన్నో నదులలో మునిగి తనను గుండు చేశాడయ్యా ఎన్నెన్నో నదులలో మునిగి తలను గుండు చేశాడయ్యా తలబోడి అయ్యిందయ్యా పాపమైతే పోలేదయ్యా తలబోడి అయ్యిందయ్యా పాపమైతే పోలేదయ్యా ఎక్కడ ఉంటావు నిన్నెట్లా
చూసేది యేసు ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా ఎంతో మంది దేవుళ్ళంటూ తిరిగానయ్యా మాట్లాడే దేవుడినెక్కడ చూడలేదయ్యా ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది యేసు ఎక్కడ ఉంటావు నిన్నెట్లా చూసేది నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు నీవే దేవుడవు మాట్లాడే దేవుడవు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా గట్టిగా హల్లెలూయా. అలాగే మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారు ముందుకి రావాలని ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. మన మధ్యలో దైవజనులు జి డానియల్ గారు ఉన్నారు, వచ్చేసి వారు ముందుకి రావాలని ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలుపుచున్నాం. రండి. అలాగే మరి ఎజ్రామూర్తి గారు దయచేసి సేవకులు మీరు కూడా ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానాన్ని తెలుపుతున్నా. అలాగే ఇంకా దైవజనులు ఎవరైనా ఉంటే దయచేసి వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. అందరికసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. మరి మనము ఆహ్వానించిన రీతిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మనము ఆహ్వానించిన రీతిగా ఈ దినము దేవుని సన్నిధిలో మనము ఆనందించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి మరి దైవజనులను యేసుపాల్ గారిని మనము ఆహ్వానించినప్పుడు మరి వారు బిజీ అయినప్పటికీ మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని మరి ప్రపంచ వ్యాప్తకంగా దేవుడు వారిని అద్భుతంగా వాడుకుంటున్నాడు. అనేక మందిని మరి ఆరాధనలో నడిపిస్తూ దేవుని సన్నిధిని అనుభవించడానికి ఒక సాధనముగా దేవుడు వారిని వాడుకుంటూ, అలాగే సంగారెడ్డిలో మరి ఒక ఘనమైనటువంటి మన్నా ఆలయంలో దేవుని యొక్క సేవకులను ఒక బలమైన కాపరిగా వాడుకుంటున్న అటువంటి దైవజనులు మరి మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. ఈ ప్రాంతానికి మన పరిచర్లకు విచ్చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు మా పరిచర్య తరపులు తెలియజేస్తున్నాం. ఒకసారి దైవజనులు బట్టి గడిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనం మహిమపడదాం. అలాగనే మరి ఉయ్యూరు నుంచి వచ్చిన గుడివాడ నుంచి వచ్చిన దైవజనులు సతీష్ గారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. సువార్త గాయకులుగా అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఒకసారి వారిని బట్టి కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అలాగనే మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు పండు డేవిడ్ రాజు గారు కూడా మన మధ్యలోనికి రాబోతున్నారు. మరి ఆరాధనలోనికి వెళ్ళే ముందు మన మధ్యలో ఉన్న సువార్త గాయకులు సతీష్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు. ఆ తర్వాత దేవుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి వేసే గట్టిగా మంచిగా బిగ్గరగా ఒక స్తోత్రం చేద్దాం అందరం కలిసి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులు, ఈ ప్రాంతంలోనే ఘనమైన సేవ చేస్తున్న దైవజనులు శామ్యులయ్య గారికి, అమ్మగారికి అందరికి వందనాలు. అలాగే డేవిడ్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన డేవిడ్ గారికి కూడా వందనాలు. సేవకులు అందరికీ వందనాలు. తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది
యవన దైవజనులు తయారు చేస్తూ ఆరాధికులుగా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దైవజనులు, నాకు ఎంతో ఇష్టమైన దైవజనులు యేసుపాలన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. సకిన సంగీతం వేస్తున్న వాళ్ళకు కూడా వందనాలు. మనందరం కలిసి యేసయ్యకి వందనాలు చెప్దాం. నాతో కలిసి ఈ మాట చెప్తారా? మేలు చేయువాడా. చెప్పండి అందరం, యేసయ్యా మేలు చేయువాడా. మళ్ళీ చెప్తాం, మేలు చేయువాడా, యేసయ్యా మేలు చేయువాడా. మీ పక్కన వాళ్ళు సెకండ్ నుంచి మధ్యాహ్నం యేసయ్య మేలు చేస్తాడని చెప్పండి. కలిసి పాడదామని చెప్పండి. పాయింట్ మానిటర్ కొంచెం సౌండ్ చెప్పారండి అందరూ. మీ పక్కన వాళ్ళతో మాట్లాడతారుగా, మాట్లాడబోతే ఈ మధ్యాహ్నం సమాధాన పడండి. మళ్ళీ చెప్పండి, యేసయ్య మేలు చేస్తాడని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం, యేసయ్య నామాన్ని కనపరుద్దాం. నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా. హల్లెలూయా. కనికర పూర్ణుడా ఆశ్చర్యకరుడా. రెండోసారి పడతాం. కనికర ఆశ్చర్యకరుడా, నిన్న నేడు మారని వాడ, యుగములన్నిటిలో సజీవుడా. నిన్న నేడు మారని వాడ, యుగములన్నిటిలో సజీవుడా. అందుకే చెప్పలు కొడుతూ, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా. అర్థం, మేలు చేయువాడా యేసయ్యా, కనికర పూర్ణుడా ఆశ్చర్యకరుడా. కనికర పడాలి. ఆశ్చర్యకరుడా, జీవితముపై శ్రద్ధ చూపింది నీవే కదా. శిల్పకారుడ నీ కనికరమే ఈ స్థితిలో నన్ను నిలిపిందయ్యా. శిథిలమైన నా జీవితముపై శ్రద్ధ చూపింది నీవే కదా.
మేలు చేయువాడా యేసయ్యా. పాడదాం, పాడాలి. మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా. స్వరాలు తెరిచి పాడదాం. మేలు చేయువాడా యేసయ్యా, యేసయ్యా, మేలు చేయువాడా. కనికర పూర్ణుడా ఆశ్చర్యకరుడా. ఒకసారి కనికర ఆశ్చర్యకరుడా. బాహుబలముతో కను పాపవలే కాచినది ఇది కృపయే కదా. నా స్థానములో మీరు నిలచి భరించగా నీ ప్రేమే కదా. నీ బాహుబలముతో కను పాపవలే కాచినది ఇది కృపయే కదా. నా స్థానములో మీరే నిలచి భరించగా నీ ప్రేమే కదా. నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా. నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా. పాడదాం. మేలు చేయువాడా యేసయ్యా. ఎంతమంది అయితే పాడుతున్నారు, మీ జీవితాల్లో ఈ మధ్యాహ్నమైన మేలు చేయబోతున్నాడు. మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా. కనికర పూర్ణుడా ఆశ్చర్యకరుడా. కనికర పూర్ణుడా ఆశ్చర్యకరుడా. నిన్న నేడు మారని వాడ యుగములన్నిటిలో సజీవుడా. నిన్న నేడు మారని వాడ యుగములన్నిటిలో సజీవుడు. గట్టిగా చప్పలు కొడుతూ మేలు చేయువాడా యేసయ్యా. పాడాలి, స్వరాలు తెరవాలి. పాడుతుండగా అనేక విడుదల కలగబోతున్నాయి మధ్యాహ్నం. మేలు చేయువాడా యేసయ్యా. పాడాలి. యేసయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా. నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా. నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా. అందుకే మేలు చేయువాడా యేసయ్యా. పాడాలి. యేసయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు మేలు చేయువాడా.
యేసయ్యా మేలు చేయువాడా నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా మేలు చేయువాడా యేసయ్యా మేలు చేయువాడా. మీరందరూ స్వరం తెరచచ్చుగా. మేలు చేయువాడా చెప్పండి. యేసయ్యా మేలు పాడుతుండగానే మేలు కలగబోతున్నాయి. ఇంకా గట్టిగా స్వరం